ఈ సీజన్ లో ఇదే బెస్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు భయ్యా. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో శనివారం సాయంత్రం జరిగిన తెలుగు టైటాన్స్ మరియు బెంగాల్ వారియర్స్ మ్యాచ్ అభిమానులకు పండగలా మారింది. యుద్ధ భూమిని తలపించేలా జరిగిన ఈ పోరాటం ఆటగాళ్ల ప్రతిభ, ఉత్సాహం మరియు ఉత్కంఠ నిండిన ప్రతి క్షణం ప్రేక్షకుల గుండెలను పిండేసింది. చివరి వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడగా తెలుగు టైటాన్స్ ఆఖరి క్షణాల్లో విజయాన్ని అందుకుంది. ఏం మ్యాచ్ భయ్యా, అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో లాస్ట్ 5 నిమిషాల్లో కెప్టెన్ విజయ్ మాలిక్ చూపించిన టాక్టిక్స్ అసలు మ్యాచ్ లో హైలైట్స్ గా చెప్పవచ్చు. ఒక దశలో కేవలం 2 పాయింట్ల డిఫరెన్స్ తో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ ఆ లీడ్ ని లాస్ట్ వరకు కాపాడుకోవడంలో కెప్టెన్ విజయ్ మాలిక్ చూపించిన తెలివితేటలు సూపర్. లాస్ట్ వరకు కామ్ గా, కంపోజ్డ్ గా కనిపించిన విజయ్ మాలిక్ చివరి రైడ్ లో మాత్రం ఎక్కడా తడబడకుండా తెలుగు టైటాన్స్ విజయం సాధించేలా చేశాడు. కెప్టెన్ పవన్ షెరావత్ లేకపోయినా విజయ్ మాలిక్ మరియు ఆశిష్ నర్వాల్ రైడింగ్ లో పవన్ లేని లోటును ఎక్కడా కనబడనీయలేదు. జట్టుకి కావాల్సినప్పుడల్లా రైట్ పాయింట్స్ ను సాధించి జట్టుకు అండగా నిలుస్తున్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే కెప్టెన్ విజయ్ మాలిక్ టాక్టిక్స్ వల్లనే తెలుగు టైటాన్స్ మ్యాచ్ విన్ అయింది అని చెప్పవచ్చు. ఈ గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ యొక్క పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి దూసుకుపోయింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 10 విజయాలు, 7 ఓటములతో 54 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఇది తెలుగు టైటాన్స్ టీమ్ కి ప్లే ఆఫ్స్ వెళ్లడంలో కీలకంగా మారనుంది. లాస్ట్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 34-32 తేడాతో గెలిచి ఈ సీజన్ లో వారికి గొప్ప విజయాన్ని అందించారు. ఇప్పుడు మ్యాచ్ యొక్క పూర్తి వివరాలను చూద్దాం. శనివారం సాయంత్రం పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ యొక్క మ్యాచ్ తెలుగు టైటాన్స్ మరియు బెంగాల్ వారియర్స్ ఉత్కంఠభరిత పోరాటం సాగించారు. తమ ఇప్పటి వరకు అత్యుత్తమ సీజన్ ను అనుభవిస్తున్న తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ ను 34-32 తేడాతో గెలిచారు. తెలుగు టైటాన్స్ తరపున విజయ్ మాలిక్ 11 పాయింట్లను సాధించగా ఆశిష్ నర్వాల్ 9 పాయింట్లతో తమ జట్టుకు అద్భుతమైన తోడ్పాటును అందించారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరపున మనీందర్ సింగ్ 14 పాయింట్లను సాధించగా మంజిత్ 7 పాయింట్లను పొందాడు. మ్యాచ్ ప్రారంభంలో తెలుగు టైటాన్స్ తమ ప్రత్యర్థుల కంటే వేగంగా మొదలుపెట్టింది. కానీ బెంగాల్ వారియర్స్ కూడా సమంగా ఉండేందుకు ప్రయత్నించింది. ప్రారంభ దశలో 2 జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ స్కోర్లు సమానంగా కొనసాగించాయి. బెంగాల్ వారియర్స్ తరపున మంజిత్ డిఫెండింగ్ లో తమ జట్టును ముందుండి నడిపిస్తే ఫజల్ చలి సహకారం అందించాడు. తెలుగు టైటాన్స్ తరపున విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ తమ ప్రతిభను చూపించారు. మొదటి అర్ధ భాగం మధ్యలో జట్లు సమానంగా ఉన్నాయి. అయితే ఆశిష్ నర్వాల్ చేసిన 3 పాయింట్ల రైడ్ తెలుగు టైటాన్స్ కు కాస్త ఊపిరి అందించింది. ఆ తర్వాత మనీందర్ సింగ్ చేసిన రైడ్ మరియు సూపర్ ట్యాకిల్ తో బెంగాల్ వారియర్స్ మరలా పోటీలోకి వచ్చింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 16-15 స్కోరు తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగం మాత్రం అత్యంత అద్భుతంగా, అత్యంత రసవత్తరంగా సాగింది అని చెప్పుకోవచ్చు. రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే మనీందర్ సింగ్ చేసిన రైడ్ బెంగాల్ వారియర్స్ కు ఆధిక్యాన్ని ఇచ్చింది. కానీ తెలుగు టైటాన్స్ పుంజుకొని స్కోరును సమం చేసి బెంగాల్ వారియర్స్ పై ఆల్అౌట్ సాధించింది. 30 నిమిషాల మార్కు వద్ద తెలుగు టైటాన్స్ 2 పాయింట్ల తేడాతో ముందంజలో ఉండగా మనీందర్ సింగ్ మరో సూపర్ 10 పూర్తి చేశాడు. అదే సమయంలో ఆశిష్ నర్వాల్ చేసిన 4 పాయింట్ల రైడ్ తో తెలుగు టైటాన్స్ కు 5 పాయింట్ల ఆధిక్యం వచ్చింది. అసలు ఈ క్షణం నుంచి ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారింది. చివర్లో ఇరు జట్లు తమ ఆటను నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగించాయి. తెలుగు టైటాన్స్ మ్యాచ్ ను నియంత్రించింది. చివరి నిమిషాల్లో 4 పాయింట్ల ఆధిక్యంతో ముందంజలో ఉండి మనీందర్ ఎంతగా ప్రయత్నించినా తెలుగు టైటాన్స్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో ఉత్తమంగా రాణించిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ తరపున బెస్ట్ రైడర్ గా విజయ్ మాలిక్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా అంకిత్ 3 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ తరపున బెస్ట్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. బెస్ట్ రైడర్ గా మనీందర్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా మంజిత్ 5 టాకిల్ పాయింట్లు సాధించాడు. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. అలుపెరగని కబడ్డీ ఆటగాళ్లు, ఉత్కంఠతో నిండిన ప్రతి క్షణం, చివరి నిమిషంలో పట్టుదలతో సాధించిన విజయం ఈ రోజు మ్యాచ్ ను తెలుగు టైటాన్స్ అభిమానులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ ఫామ్ చూస్తే ఫ్యాన్స్ ఇకపై మరిన్ని విజయాలు అంచనా వేయడం ఖాయం. మిగిలిన మ్యాచ్లను గెలిచి తెలుగు టైటాన్స్ క్వాలిఫై అవ్వాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మన తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల నుంచి ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ చేసిన తన టాక్టిక్స్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. కెప్టెన్ విజయ్ మాలిక్ ఆటను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.